మేము పదవుల కోసం నిలబడలేదు, పదవుల కోసం లేవు అని చెప్పడం సిద్ధంగా ఉన్నాం. ఇక నేను అడుగుతా ఉన్నా, పల్లెటి రంగారెడ్డి గెలిచాడు, సబితా ఇంద్రారెడ్డి గెలిచింది. మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరి తరఫున ఉండాలి? ఎవరి తరఫున ఉండాలి చెప్పండి? ఎవరి తరఫున ఉండాలా? ఎవరి తరఫున ఉండాలా? మన తరఫున ఉండాలా? రైతుల తరఫున ఉండాలా ఉండొద్దా? ఉండాలా ఉండొద్దా? మనం అందరం ఓట్లేసామా లేదా? మరి ఇన్ని గ్రామాలు మొత్తం టోటల్ గా అన్యక్రాంతం జరుగుతుంటే, భూములు కోల్పోతుంటే, పేదలకు సంబంధించినటువంటిది పొట్టగొడుతుంటే, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు లేకుండా చేస్తా ఉంటే మనం అందరికి ఎవరి తరఫున ఉండాలా? ఎవరి తరఫున ఉండాలా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరఫున ఉండాలా? మరి ఉన్నారా వీళ్ళు? ఉన్నారా వీళ్ళు? ఎవరి తరఫున ఉన్నారు? ఈ రోజు కార్పొరేట్లకి భూములన్నీ కూడా తీసుకుపోయి తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు దండుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన లేరన్నటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి. అందుకని సోదరులారా, ఏది ఏమైనా రేపు రాబోయేటువంటి కాలంలో మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఫార్మాసిటీకి వ్యతిరేకంగా, ఫార్మాసిటీ అని చెప్పంటే అభివృద్ధికి వ్యతిరేకం అంటారు. అభివృద్ధి వ్యతిరేకమా? సిపిఎం పార్టీలు కమ్యూనిస్టులకు అభివృద్ధి వ్యతిరేకమా? కానే కాదు. కమ్యూనిస్టులు అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు. అంటే ఏ ఒక్కరో కార్పొరేట్లు అభివృద్ధి చెందితే ఊరుకోదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభివృద్ధి కావాలి. ప్రజలందరూ అభివృద్ధి అయ్యేటువంటి ప్రణాళిక పెట్టు, ప్రజలందరూ అభివృద్ధి అయ్యేటువంటి సమస్యలు తీసుకురా. అది తప్ప ఈయన ఒక్కడి కోసం, ఒక ఇద్దరి కోసం, ముగ్గురు కోసం మొత్తం వేలాది మంది రైతుల్ని మొత్తం కూర్చేసి వాళ్ళ కడుపు నింపడం కోసం ఇలాంటి ప్రణాళికలు వస్తే ఖచ్చితంగా తిరగబడతాం, ఎదురు తిరుగుతాం, పోరాడతాం, పోయేంత వరకు నిలబడతాం అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ గమనించాలి. అందుకని సోదరులారా, రేపు జరగబెట్టువంటి ఈ యొక్క సంబంధించినటువంటిది ఈ ఫార్మాసిటీ ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఇప్పుడు యూనివర్సిటీ, రకరకాల పేర్లతో చెప్తా ఉన్నాడు. యువకులందరూ కూడా ఆకర్షించే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతున్నా, మోసపోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి పేర్లు పెట్టినా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా గుంజుకోవడమే. అందుకనే ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తా ఉన్నారు. ప్రభుత్వంలో భూముల యొక్క హక్కులని కాలు రాస్తా ఉన్నారు. కాబట్టి ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు వీరందరూ కూడా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడేటువంటి వాళ్ళు తప్ప వాళ్ళ కోసం పనిచేసేటువంటి వాళ్ళు కాదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అయ్యా, 121 గజానికి ఇల్లు కట్టుకోపో ఆయన దానం చేసేట్టు సర్టిఫికేట్ పంపుతున్నాడు. ఎవడు భూమి, ఎవరు సర్టిఫికెట్లు? భూములు మనకి సర్టిఫికెట్లు ఇచ్చేది వాళ్ళు. ఆ సర్టిఫికెట్ చూసుకొని మనం సంతోషపడుతున్నాం. అయ్యా, మీరు అందరూ ఆలోచించండి. ఎకరాకి 121 గజం ఇస్తామంటున్నాడు. ఎకరాకి 121 గజం కాదు, 500 గజాలు ఇచ్చేంత వరకు మనం అందరం పోరాడాలి. నిజమా కాదా? నిజమా కాదా చెప్పండి? నిజమా కాదా? కనీసం 500 గజాలని ఇవ్వాలి. మరి 500 గజాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడాడు. మరి 121 గజం అమ్ముకుంటే ఏమైనా వచ్చేది ఉందా? ఏం వచ్చే పరిస్థితి లేదు. మరి ఈనాడు ఇండ్లు కట్టిస్తామంటున్నారు. వచ్చే ఏడు ఇంకో పార్టీలో తక్కెట్లో నా కప్పలే ఎనికి ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసినోళ్ళు
తిరిగేటోళ్ళు అరే సిపిఐఎం జెండా మన